భారీ గారు ఏం చేస్తున్నారంటే చపాతీలు చేస్తున్నాను బద్దు గారు అంటుంది. సర్లే గానీ ఇన్నెందుకు చేస్తున్న ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు గట్ట పిలుస్తున్నావా ఏంటా అని అడుగుతుంటే, అంత లేదులే నువ్వే 8 చపాతీల దాకా తినేస్తావు అని అంటుంది. అది కూడా పాయింటే కదా అని చెప్పి నేనైతే చపాతీలు ఒక పక్క కాల్ చేస్తున్నాను. ఈ చపాతీలన్నీ కాల్చినప్పటికి నా నడుము అయితే పడిపోయింది. చపాతీలు తిన్న వాళ్ళకి బానే ఉంటుంది కానీ ఏ పని తెలుస్తుంది, నడుము అయితే కంపల్సరీ పడిపోతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి ఏం తెచ్చావంటే ఈ చెక్కలు తెచ్చా నౌల్ రాన్స్ ఇచ్చింది. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ మధ్య అసు చాలా బిల్డప్ కొడుతుంది. మేకప్ ఇండస్ట్రీలో నాకంటే తోపు ఎవరు లేరు అంటుంది. నా టోన్ చెప్పు అంటే నరాలు చూస్తుంది. టోన్ చూడడానికి నరాలు చూడడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాక తలపట్టుకున్నాను. ప్రతి రోజులాగే జిమ్ కి వెళ్తాననే కాన్ఫిడెన్స్ తో 8కి లేసాను. 8కి లేస్తే ఇంకేం జిమ్. అక్కడక్క మా అమ్మకు ఒకటి అడిగాను, అలాసా జీడిపప్పుతోని జీడిపప్పు ఉప్మా చేయమ్మా అంటే, జీడిపప్పు ఉప్మా నీకు ఉప్మా ఎక్కువ అనేది ఇచ్చింది. ఏదో ఒకటి తినేసి షాప్ కి అయితే బయలుదేరిపోయాను. మా శ్రీకాకుళం వారికి ఈ మినప ఉడియాలు ఉంటే చాలు. ఆ రోజు కూర లేకపోతే అదే కూర. అత్తొక వైపు కోడలకు వైపు ఎవరితోనో ఫోన్ మాట్లాడేస్తున్నారు. నేను మాత్రం 50-50 బిస్కెట్ బ్యాట్లు తినేస్తున్నాను. నైట్ కి మా నాన్న చేసిన బజ్జీలు తినేసి నా డేని కంప్లీట్